ప్రస్తుతం నేను నెల్లూరు జిల్లాకు సంబంధించి కొవ్వూరు నియోజకవర్గంలో చిన్న పడుగుపాడుకు సంబంధించినటువంటి జగనన్న కాలనీలో ఉన్నాను. కూటమి ప్రభుత్వం తాళాలు ఇచ్చినటువంటి ఇల్లు మొన్న కంప్లీట్ అయినటువంటి ఇల్లు కూడా కాదు. 2019-2020 సంవత్సరంలోనే పూర్తి అయిపోయి వాళ్ళు దాదాపు 4 ఏళ్లుగా నివాసం ఉంటున్నటువంటి ఇళ్లకు నేడు కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అధికారులు, కలెక్టర్లు వచ్చి నానా హంగామా చేసి తాళాన్ని ఇచ్చి ఆబాసు పాలైపోయినటువంటి పరిస్థితి చాలా ప్రత్యక్షంగా ఇక్కడ కనబడుతుంది. ఈ ఇంటికి సంబంధించి యజమాని ఉన్నారు. అన్న, ఇది నన్ను ఇచ్చారా మీకు? సో ఇది తాళం. షోరూమ్ లోకి వెళ్తే కొత్త డెలివరీ చేసిన కార్ అయితే షోరూమ్ వాళ్ళు ఇలాంటి తాళం ఇస్తారు. అయితే ఎవరో కొనుగోలు చేసినటువంటి ఒక కారుకి ఇంకొకటి వచ్చి తాళం ఇచ్చినట్టుంది. చందాన 4 ఏళ్లుగా ఉంటున్నటువంటి ఈ గృహానికి వీళ్ళేదో లబ్ధి చేకూర్చినట్లుగా ఇందులో లబ్ధిదారుని పేరు, అదేవిధంగా ఏ సంవత్సరంలో శాంక్షన్ అయిందో కూడా విడ్డూరంగా మర్చిపోయో ఆదమర్చో వాటిని కూడా నమోదు చేయడం జరిగింది. అంటే ఇందులో చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది 2019-20 సంవత్సరంలోనే కంప్లీట్ అయినట్టు. వీళ్ళ ప్రభుత్వం వచ్చాక ఏమన్నా ఇది కంప్లీట్ చేశారా? లేదు. కంప్లీట్ అయినట్లు క్లియర్ గా వాళ్ళే మెన్షన్ చేసి ఈ అట్టమొక్కని లబ్ధిదారునికి ఇస్తే, అన్న ఎన్నేళ్ళైంది ఇంట్లోకి వచ్చి? 3 ఏళ్ళు అవుతుంది. ఈ తాళంతో ఓపెన్ చేశారా? మళ్ళీ తాళం తట్ట ఓపెన్ అవుతుందండి. ఎందుకన్నా ఈ తాళం? దేనికి వాళ్ళు వచ్చారు, చూసుకున్నారు, ఆ బోర్డు చూసుకున్నారు, తాళం మా చేతికి ఇచ్చినారు. ఏ సంవత్సరంలో కట్టింది ఇల్లు? 2020లో స్టార్ట్ చేసి 2023 కంప్లీట్ అయిపోయింది. జగనన్న హయాంలో మీకు రావాల్సిన లబ్ధి అన్ని సక్రమంగా ఉంది. ఆయన ప్రభుత్వంలో ప్రతిదీ అందింది. ఇప్పుడు ఈ తాళంతో ఏం చేయాలనుకుంటున్నారు? ఈ తాళం వచ్చిన వాళ్ళకి అందరూ చూపించడమే. ఈ తాళం ఇస్తా ఈ ఇల్లు మేము కట్టిస్తున్నట్టు, మీ ఇల్లు మేము గృహప్రవేశం చేసి మీకు తాళాలు చేతికి ఇస్తున్నాము అని చెప్పి ఇచ్చింది. ఆల్రెడీ మేము గృహప్రవేశం కూడా అయిపోయింది. మాది 2022లోనే అయిపోయింది. ఇప్పుడు ఏంది గృహప్రవేశం అని మాకు నవ్వు వచ్చింది.